ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈయన ఇన్ని ఎరగొట్టుకుని, కాళ్ళు ఎరగొట్టుకుని, మోకాళ్ళు పగలు కొట్టుకుని, చేతులు ఎరగొట్టుకుని, నడుము ఎరగొట్టుకుని మొత్తం మీద ఇట్లా వచ్చాడు. చిన్న పిల్లోళ్ళ ఇంత హైట్ ఉన్నాడు అనుకోలే నేను, చిన్న పిల్లోళ్ళగా వచ్చాడు. ఏడుస్తున్నాడు అంట. మంచి పడిపోయావు ఇక కుర్చీలు కూర్చొని మన ఆరాధన చేయటం అనేది లేదు. చేతులు ఇట్లా పైకి లేచేవి కాదు. ఇక్కడికి వచ్చినా కానీ చేతులు ఇట్లా పైకి లేగొత్తున్నాయి. ఇట్లాగే చేతులు పెట్టుకొని ఇట్లా కొడుతుండేవాడిని. బలియనం లేదు, రక్తం లేదు, మడిలో శక్తి లేదు. ఆ 4 లక్షలు పెట్టి చేయించుకున్నా కూడా బయటకు వచ్చినా కూడా నువ్వు బతకమన్నాడు. మయ్యగారు ఉన్నాడు గుర్రంగూడలో. ఆ గేటు దాటి లోపల పైన కనపడ్డానంటే చాలు, దేవుడు నాకు స్వస్థత చేస్తాడు. చప్పట్లతో ప్రభుని కనపరచండి, చప్పట్లతో. హల్లెలూయా. ఈయన ఇక్కడికి రా, నీ చెప్తారా ఒకటే ఫోన్లు రా, చప్పట్లు కొట్టాడు. గట్టిలో నుంచి 3 ఫ్లోర్లు పైనుంచి కింద పడ్డాడు మహానుభావుడు. మామూలుగా పడలేదు. ఈయన సంగతి ఏంటో ఇప్పుడు చెప్తారా. ఏమైందయ్యా మళ్ళీ? ఏంటి వాలిపోతుంది? అర్రే బాబా, వంచకూడదు నడు. ఏది వాలిపోతామేంటి? ఓ నిజమే అనుకోండు. ఈ ఎన్ని ఫ్లోర్లు మించి పడిపోయావు? 3 ఫ్లోర్లు పైనుంచి 25 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాడు. 3 ఫ్లోర్లు. ఈయన మేస్త్రి, ఈ టాబీ మేస్త్రి. ఇక్కడ వచ్చినప్పుడే ఇంత హైట్ లేడు, ఇంత ఉన్నాడు. ఒక కట్టె పెట్టి ఇట్లా వంగిపోయి ఇట్లా ఉన్నాడండి. అలా నడితకు ఉన్నాయా కాళ్ళు? అప్పుడు కాళ్ళు ఉన్నాయి కానీ నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు వయసు ఎంత నీకు? 83. ఈ మనిషి ఇట్లా వచ్చి ఇలా నడవలేక అలా వంగిపోయి ఉన్నాడండి. అప్పుడు నేను శుక్రవారం వచ్చాను. ఇక్కడ వస్తే ఈయన చెప్తున్నారు, ఇలా దండం పెట్టినారు. నడవలేని పరిస్థితి. నడుముకి ఇంత పెద్ద ఆపరేషను. మోకాలకి 2 మోకాలకా ఒకటికా? 2 కాళ్ళు ఆపరేషన్. ఇగో చెప్పులు ఎలా బదిలిపోయి చూడండి, గీతలు కనపడుతున్నాయా? ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి బద్దలు కొట్టారు, ఇక్కడ నుంచి ఇక్కడ బద్దలు కొట్టారు 2 మోకాళ్ళు. ఎన్ని సంవత్సరాల బాధ ఇది మీకు? పాదం ఇరిగిపోయింది. ఇగో ఇరిగిపోయింది పాదం. ఈ నడుము కూడా 2 సార్లు ఇరిగిపోయింది అయ్యా. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆపరేషన్ గుంట. ఈయన ఇన్ని ఎరగొట్టుకుని, కాళ్ళు ఎరగొట్టుకుని, మోకాళ్ళు పగలు కొట్టుకుని, చేతులు ఎరగొట్టుకుని, నడుము ఎరగొట్టుకుని మొత్తం మీద ఇట్లా వచ్చాడు. చిన్న పిల్లోళ్ళ ఇంత హైట్ ఉన్నాడు అనుకోలే నేను, చిన్న పిల్లోళ్ళగా వచ్చాడు. ఈయన చూసి నా ఇంకెలో చూసి అయ్యో అన్నాడు. ఆయన ఇక్కడ ఆరాధన చేస్తుంటేనే కదా స్వస్థ వచ్చేసింది. ఆరాధన జరుగుతూ ఉంది. మా అయ్యగారు ప్రార్థన కూడా చేయలే. ఆరాధన జరుగుతూనే ఉంది, స్వస్థత వచ్చేసింది. కట్లన్నీ ఓడ తీసేసాను, గంతులు వేస్తున్నా. చప్పట్లు కొట్టండి. అసలు నేను ముట్టుకోలేదు ఆయన్ని. ఈ ఆరాధనలో జనాలు ఎక్కడ ఉన్నాడు. అలా వస్తూ ఉన్నప్పుడే ఆ అభిషేకపు ఆరాధనలో ఆయన దేవుడు తాకాడు అంటండి. తాకటమే లేచి నిలబడిపోయాడు. చప్పట్లతో ప్రభుని గర్పరిచి 20 సంవత్సరాలుగా చర్చికి వెళ్ళినా కూడా అంటండి. పాపం ప్రభుని నమ్ముకున్నాడు వెంకటరెడ్డి గారు. చర్చికి వెళ్ళినా కూడా ఇక కుర్చీలు కూర్చొని మన ఆరాధన చేయటం అనేది లేదు. చేతులు ఇట్లా పైకి లేచేవి కాదు. ఇక్కడికి వచ్చినా కానీ చేతులు ఇట్లా పైకి లేగొత్తున్నాయి. ఇట్లాగే చేతులు పెట్టుకొని ఇట్లా కొడుతుండేవాడిని. అప్పట్లో ఈడకి వచ్చినా చేతులు లేచి అసలు ఎగురుతుంటే మా భార్య ఆశ్చర్యపోయింది. ఎగురుతుంటే ఓ మై గాడ్, హల్లెలూయా. నడవలేకపోయావు, కాళ్ళతోటి ఆ టొంగోని వచ్చావు, ఇవాళ ఏంది ఇట్ట ఎగురుతున్నావు అంటే. వాటికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఆ ట్రైన్లో కూడా దిగటం లేదంట. ఈయన గజగజగా ఉనిపోయి ఏడ్చేస్తున్నాడంట. ఆ కాళ్ళు వాళ్ళు ఇప్పుడు కాదు, 4 నెలల క్రితం సంగతే. ఏడుస్తున్నాడంట. ఇలా కట్టుబెట్టి ఇలా ముందుకు వచ్చి వంగిపోయాడు. బాగా వంగాడండి. ఇప్పుడు బైసికిల్ కొట్టమంటే మామూలుగా కొడతా, బైసికిల్ మామూలుగా కొడతాం. మనం కూర్చోలంటే లేవాలంటే ఎంత కష్టం కదా. బైసికిల్ కొడుతున్నప్పుడు కాళ్ళు ఎందుకు అట్లా అయిపోయింది మళ్ళీ?
అది వాలిపోతుంది అయ్యా, దాని అంతటా అదే పక్కకి వెళ్ళిపోతుంది. మరి తగ్గిపోద్ది అంటావా? నీ దగ్గర తగ్గుద్ది, నువ్వు అసలు కళ్ళతో చూస్తే అది తగ్గిపోతుంది. చప్పట్లతో నిజంగా అండి, ఎవరిని ఇలా పట్టుకో అట్లా లేదు, ఇట్లా చేతులు వేసేది ఏం లేదు. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఇన్ని చేతులు నొప్పులు అంట, మోకాళ్ళు నొప్పులు అంట, టెంట్ ఉందయ్యా నాకు. అది కూడా ఉందా? హార్ట్ అటాక్ వచ్చింది, గుండె టెంట్ వేసారు. ఈయన మొత్తం కోసిన ప్లేస్ కానీ కోయలేదు. ఇవాళ నాకంటే హైట్ ఉన్నాడు ఈయన, ఇప్పుడు లావు ఉన్నాడు కూడా నాకంటే. నేనే సన్నగున్నా నీకంటే. ఇక్కడ కూడా కోసారు, చేతుల మీద కూడానా? ఇక్కడ కూడా తక్కువ ఏమైంది? ఇది టొల్లం రాడ్ పైనుంచి పడితే టొల్లం రాడ్ లోపలికి వెళ్ళిపోయింది. కళ్ళం రాడ్డు ఆడ కట్టబడేసి ఉంది, పైనుంచి పడేతలకి ఆ రాడ్ లోపల. ఈ నొప్పులతో అండి, ఈ మోకాళ్ళ జిప్పుల నొప్పులతో, నడుము నొప్పితో ఆయన నడవటానికి కూడా వీలు కలగకుండా బాధపడితే ఇక్కడ ఆరాధన చేస్తున్నాను, ఏమైనా దగ్గరికి లేదు, అందరితో పాటుగా చేసిన అప్పుడే ఆయన సాక్ష్యమేటకు వచ్చేసాడండి. నాకు మంచిగా అయిపోయిందని బస్కిలు కొట్టాడు, బస్కిలు కొడతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, నాకు దేవుడిచ్చిన ఇది వరం అండి, వరము వరము వరము. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. దేవుడిచ్చిన వరం, కానీ వరము దేవుని ఆత్మ ద్వారా దేవుడిచ్చిన ఈ వరం. ఎవడు నేను నీతిగా ఉన్నంత కాలం నా తండ్రి నాతోనే ఉంటాడు. ఆమేన్. మనం ఎప్పుడైనా నీతి తప్పిపోయామా అప్పుడే దేవుడు మనకి విరోధైపోతాడు తెలుసా? దేవుని ఆత్మ ఉన్నా మనం నీతి తప్పితే దేవుడు అప్పుడే విరోధైపోతాడు మనకి. కాబట్టి మరోసారి చెప్తున్నాను, ఇలాంటి వారిని ఎంతమంది ఇట్లా బాగుపడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళలేదు. ఈయన హాస్పిటల్కి మనం ఎప్పుడు వెళ్తే ఫోన్ చేశాడు. ఏంటో హాస్పిటల్ ఏమన్నాడు? 4 లక్షలు అడిగాడు. 4 లక్షలు అంట. ఆపరేషన్ చేయాలని 4 లక్షలు అడిగాడు. చేసినా కూడా నువ్వు బయటకు వచ్చిన దాకా ఉండవు. ఈ లివర్కి రక్తం అందట్లేదు, దానివల్ల నీ గుండె దడొస్తుంది, నీ దగ్గర ఒక బలియనం లేదు, రక్తం లేదు, మడిచిలో శక్తి లేదు. ఆ 4 లక్షలు పెట్టి చేపించుకున్నా కూడా బయటకు వచ్చినా కూడా నువ్వు బతకమన్నాడు. మరి ఇప్పుడు మనమేమన్నాం చెప్పు? ఇప్పుడు నేనేమన్నానంటే, అయ్యగారు చెప్పు, ఇక్కడ మీరు చెయ్యొద్దేమో, ఇక నాకు వద్దు ఆపరేషన్. మా అయ్యగారు ఉన్నాడు గుర్రంగూడలో, ఆ గేటు దాటి లోపల పైన కనపడ్డానంటే చాలు దేవుడు నాకు స్వస్థత తెస్తాడు. చప్పట్లతో ప్రభుని కనపరచండి, చప్పట్లతో. హల్లెలూయా. అంటే వాళ్ళు నవ్వారు. ఆడకెళ్ళేవాడు ఎక్కడికి వచ్చావయ్యా అన్నాడు. ఏం చెబుతారో అని వచ్చాను అయ్యా, నేను చేపించుకోరా అని రాలేదు, అసలు మీరేం చెబుతారో అని వచ్చాను అన్న నేను. ఓకే, వెళ్ళిపోయిన ఆయన మీ అయ్యగారి దగ్గరికే పోన్నాడు. చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు, మాకు కదమ్మా దండాలు పెట్టేది, మీరు ఎక్కడ ఇది క్యాన్సర్లు తగ్గిపోతున్నాయి కదా, అవి క్యాన్సర్ ఇట్లాంటివి, ఇవి తగ్గేది కాదమ్మా జీవితాంతం. ఆయనకి పెట్టుకోండి దండం, ఆ దేవుడికి పెట్టుకోండి, ఆ యేసయ్య పెట్టుకోండి, ఆయన పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవాళ ధైర్యంగా ఉన్నారు. కొంచెం పట్టుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన కాలు బయటికి వెళ్ళిపోతుందని అదేంటి ఏదో ఇచ్చారు ఈయనకి, ఈ బయటికి వెళ్ళిపోయిన కాలు ఇప్పుడు మంచిగా అయిపోతుంది. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, ఆయన నడుతాడు, అదేం లేకుండా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త. చప్పట్లు కొట్టండి. The Holy Spirit జాగ్రత్త. Oh my God. Oh విఖాబారాదారా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి, చేతులు పైకెత్తి. కాలు మొదలుకొని ప్రభు అద్భుతంగా జాగ్రత్త. హల్లెలూయా. 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 కదా చూశారు కదా పెద్దయినా ఎట్లుంది ఇప్పుడు కథ? ఇప్పుడు వెళ్తుందా? ఆమె పూర్తిగా వచ్చిందా? మళ్ళీ ఎలాగొచ్చిందో చూసుకోనయ్యా, నీకు నువ్వే చూసుకో.
ఒక భాగం ఉంది, ఆ? ఒక భాగం ఉంది. ఇంకా ఉంది కదా, కొంచెం ఉంది కదా. చూద్దాం అది. చూసుకో, నొప్పి తగ్గిందా ఇలాగనుకో. లేపా. నొప్పి ఊరి ఈ బస్కిల్ కొట్టాడు. ఆగబోయా బాబు, బస్కిల్ తగ్గింది కానీ కొంచెం ఉంది ఇంకా. ఈయనేమన్నా ఉంటే బస్కిల్ పడతాయి కదా. 80 సంవత్సరాలు పోయి ఏం లేదా. ఏ చర్చికి వెళ్ళినా పాపం ఆయన కుర్చీలో కూర్చున్నాడు, చేతులు అయితే ఆరాధన లేదంట. చూడండి ఇప్పుడు ఇలా లేగుతున్నాడు అంటే మనకే కష్టం ఉంది, ఆయనకి ఏం లేదు కదా. ఓకే అయ్యా, వందనాలు. సావిత్రి కిరణ్, వెంకటాపురం, ములుగు జిల్లా. మెడ దగ్గర క్యాన్సర్, ఆపరేషన్ అయింది. అయ్యో, మరలా పరీక్షలు చేయాలి అంటున్నారు. అవసరం లేదమ్మా, కాళ్ళు నడుము నొప్పి, నడవలేను, మెడ లాగు, గుండెల్లో నొప్పి, దగ్గు. ఎక్కడ ఈ మనిషి? ఇక్కడే అయ్యారు. ఇంతకుముందు వచ్చావు ఎప్పుడన్నా? ఫస్ట్ సార్ అయ్యారండి. ఇప్పుడు బాస్మతా కిందకి వెళ్ళావు, ఆపరేషన్ చేసేసారా లేదా? చేశారు సార్. ఎక్కడ? గొంతుకులోనా? గడ్డలు వచ్చినాయి సార్. ఇప్పుడు టీవీలో చూసి వచ్చావు ఇక్కడికి? మేము రోజు చూస్తాం సార్. మీ టీవీ రోజు చూస్తావా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 సార్. ఎన్నోడు? మనోడు? రెండోడు సార్. ఎవరన్నా వచ్చారు? మీ ఇద్దరు వచ్చారు? మేము 2 వచ్చాము సార్. అవునా? పిల్లోడు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాడుగా. అవును సార్. పిల్లలు ఉన్నారా ఈయనకి? పిల్లలు లేరు సార్. భార్య వెళ్ళిపోయిందా? భార్య మోసం చేసి వెళ్ళిపోయింది సార్. మోసం చేసేసిందా? చిన్న నిన్ను చేసేస్తారా? పెళ్ళి ఎందుకు చేస్తున్నావు మరి? నువ్వు వద్దన్నాడు సార్, నేనే చేశాను సార్. నేను రేపు పొద్దుట ఏమన్నా అయిపోతే వాడు ఆగం అయిపోతాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె రా, దగ్గర రా. ఆమె ఆమె ఎవరు లేరా? చారి గారు హోలీ స్పిరిట్ చేత ఆమె లే లే, చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసు రక్తమే చేయి. అలాగే హల్లెలూయా. అలాగే చూస్తూ ఉండు. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. లే తల్లి లే. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అందరూ. బాబుని కూడా పైకి రమ్మనండి. హల్లెలూయా. ఒక నిమిషం. మెడ దగ్గర క్యాన్సర్ ఆపరేషన్ అయ్యిందమ్మా నీకు. మరలా పరీక్షలు చేయాలి అన్నారు. ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు? మళ్ళా హెడ్ స్కానింగ్ తీయాలా, క్యానింగ్ తీయాలా, 25,000 తీసుకురమ్మని చెప్పి డాక్టర్ గారు అన్నారు సార్. తీసుకురమ్మన్నారా? అంటే నేను అన్నా కదా, సస్తా నేను మాత్రం నీ దగ్గరికి రానన్న మనసును అనుకొని మీ ప్రోగ్రాం చూశాను అయ్యగారండి. మీరు రోజు చూస్తాం అయ్యగారండి. మీ దగ్గరికి వచ్చాము అయ్యగారండి. నీకు బాధ వచ్చిందా? నువ్వు ఫోన్ చేసావా? వాళ్ళే చేశారు నీకు? నేనే చేశాను. ఎందుకు చేసావు? బాధ ఉన్నదానే చేశాను. అదే ఏం బాధ అంటున్నా. నాకు ఈ కాళ్ళు లేవనియట్లేదు అయ్యగారండి, మెడ బాగా లాగుతుందా? మొత్తం ఇదంతా. నీకు క్యాన్సర్ లేదు, తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. క్యాన్సర్ లేదు. ఆ కాళ్ళు గుంజుడు వేరు, ఇది వేరు. అర్థమైందా? ఇప్పుడు గుంజుతున్నాయా, తగ్గినాయా చూసుకో. కాళ్ళు పెట్టుకుని లేపి చూసుకోవటం కాదు, నడిచి చూడమ్మా. చప్పట్లు కొట్టండి అందరు కూడా. నడు. మైక్లో చెప్పు, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నీకు? మెడ దగ్గర కొద్దిగా. ఒక్క నిమిషం అలాగే ఉండు, అలాగే ఉండు. సావిత్రి ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మదేవ ఈ బిడ్డను తాకు. జాత ఇక లే, పరికిలేదు రా. రా ఒకసారి కూడా అయిపోయింది. తమ్ముడు పడుకో. జాత ఏమైనా ఉంటే చెప్పు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెన్. ఊరికే చేతుల పైకి ఎత్తుకో, చేతుల పైకి ఎత్తు. చప్పట్లు కొట్టండి. ఆమేన్ ఆమేన్. ఫీల్ ద హోలీ స్పిరిట్. రా, నువ్వు వచ్చేయి రా. వీడి అమ్మాయి గతం యేసునామములో కలుగుతుందాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. ఆపదు యేసు క్రీస్తు నామములో. రా రా, పడుకో పడుకో పడుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. నీకు ఈ పొట్టలో తిమ్మిరిగా ఉందేంటి? తిమ్మిరిగా ఉన్నదయ్యా. ఇక్కడ నరం లాగుతుంది. అవునండి. ఇది ఇలా అంటే జస్ట్ ఇట్లా చిన్నగా పొడిచినట్టుగా అనిపిస్తుందా? ఇద్దరు పెట్టుకోండి, ఒకళ్ళు పట్టుకోండి. ఆమె మీ కొడుకుని కొడుకో. ఆమె చబ్బులు కొట్టండి గట్టిగా. అది లెగమ్మా, లే. ఇక్కడ ఇలా 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 దగ్గరికి అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పటి నుంచి అనిపిస్తుంది అది? అట్లా 2-3 నెలల నుంచి అట్లా అనిపిస్తుంది అయ్యా. అవునా? అవునండి. మెడల్ చూసుకో. ఇప్పుడు ఉందేమా నొప్పి? మెడల్ దగ్గర లేదు కదా? ఓకే. గుండె దాడి వస్తుందిగా, కొద్దిగా ఆయాసం వస్తుంది. ఆయాసం ఉంది కదా.
ఓకే హలో పట్టుకోండి, అలా ఇద్దరిని పట్టుకోండి. ఇక్కడ నొప్పి ఉందా నీకు? అది కూడా తగ్గిస్తాను. వేస్తున్నాము. బాబు నన్ను చూడురా. లేవండి, లేవాలమ్మా లే. ఏ ఊరి మీది? ఎక్కడది? చర్ల దగ్గర. భద్రాచలమా? భద్రాచలం. ఓ చర్ల ఉంది కదా అక్కడ. అడవి అడవి అక్కడి నుంచి వచ్చాము. ఆహా. నీకు క్యాన్సర్ లేదు తల్లి, మంచిగా అయిపోయావు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా బాధలు ఉన్నాయేమో చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన ఏమన్నా ఉన్నాయా? లేవా? ఇలా నడుచుకో. అసలు మామూలుగా నడితే ఇబ్బంది అవుతుంది కదా నాకు? ఇబ్బందిగా అయితే కాళ్ళు ఇలా లేపుతున్నాడు. లేవే. అయ్యో ఎన్ని సంవత్సరాలు పెట్టాము అట్లాగా? ఇట్లా 2 సంవత్సరాల నుంచి కాళ్ళు లేవట్లేదు. హాస్పిటల్కి వెళ్తావా నువ్వు? వెళ్తే ఏమంటారు వాళ్ళు? వాళ్ళంటారు పెడ్ స్కాన్ తీయాలా, అది తీయాలి, ఇది. ఇక నేను ఉన్నాగా ఈసారి నువ్వు ఇక్కడికే వచ్చాయి. వాళ్ళకి ఫోన్ చేస్తావా? లేదండి, వెళ్ళనండి. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ అండి. ఇంటర్ చేసావా? ఇంటర్ చేసాను. ఎందుకు వెళ్ళిపోయింది మీ ఆవిడ నిన్ను వదిలేసి? వద్దానే వెళ్ళిపోయిందండి. నువ్వు వద్దంటుందా? వద్దానే. అందంగా లేవా? అందంగా లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు ఉందో పెళ్ళి అయ్యాక? 2 నెలలు. ఇంకో కొడుకు ఉన్నాడు కదా? ఇంకోటి ఉన్నాడు. మంచోడేనా అబ్బాయి? మంచోడే అయ్యారండి. వాడు కష్టపడతాడా? ఇప్పుడు మీ ఇద్దరికి డబ్బులు ఇచ్చింది ఆయన. వెళ్ళండి అన్నా. ఓకే. ఈయన పెద్దోడా? ఆయన పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయన. ఓకే నీకు ఇక్కడ గుంజుతుంది లోపల అంతే కొంచెం. అది తీసేస్తా. అది నుంచి నడుములోకి వెళ్తుంది. అది వెళ్తుందండి. నడుములోకి నడుము నొప్పి కూడా వస్తుంది అయ్యారండి అప్పుడప్పుడు. అదే నడుములోనే ఉంది. నేను మొత్తం తగ్గించేస్తా. సరే. నీదేనా తల కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఇక్కడ? ఈ తల అంతా ఇదంతా నొప్పిగా అనిపిస్తుంది. కీమోలు పెట్టాక ఇదంతా. అదా. ఇక ఎన్ని పెట్టించుకోకు, నేను ఉన్నా కదా. ఏదైనా కష్టాలు అయితే ఇక్కడికి వచ్చేయండి అమ్మా. ఏం బాధలు పడవద్దే. రైట్. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్నవాడు. ఆమేన్. ఎంతమంది మారాలనుకున్నారో మారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 16వ అధ్యాయము 17వ వచనం మనకు చూడండి. మార్కు సువార్త 16. మార్కు సువార్త 16వ అధ్యాయం నుంచి చెప్పలు గట్టిగా హల్లెలూయా. 17 వచనం ఏముంది చదవండి ఒకసారి. 17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు ప్రభుని నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. చూడండి బాగా. ప్రభు నమ్మినటువంటి వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి చెప్పాలా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని నమ్మినటువంటి వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయని ఉంది బైబిల్లో. ఏంటి ఆ సూచక క్రియలు? చూడండి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. చూడండి ఏం జరుగుతాయంట. యేసుక్రీస్తు నామములో ఏం జరుగుతాయి చెప్పండి? దయ్యములు వెళ్ళగొట్టబడతాయి. దయ్యాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నమ్మిన వారి వలన సూచక క్రియలు అంటాడు. సూచక క్రియలు అర్థమైందా? అద్భుతాలు, సూచక క్రియలు. ఆమేన్. హల్లెలూయా. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు. ప్రతిరోజు మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు, ఫోన్లు వస్తున్నాయి. చచ్చిపోతున్నారు హాస్పిటల్లో, మీ గురించి విన్నామయ్యా, ప్రార్థన చేయండి అంటారు. మాకు తెలుస్తుంది వాళ్ళు చచ్చిపోరా నాకు తెలుస్తుంది. చనిపోరా నాకు తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ హాస్పిటల్లో డాక్టర్ చెప్తున్నారు చనిపోతుంది తీసుకుపోండి అంటే కూడా దేవుడు అద్భుతం చేస్తున్నారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు వలన నమ్మాలి. నేను చెప్పి ఉదయం నాగులో ఒక ఆలోచన వస్తుంది. మరి అందరూ ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నారంటే నమ్ముతారు. నమ్మరనేముంది? నమ్ముతారు, అంతా ఇడిచిపెట్టేస్తారు. యేసు ప్రభు దేవుడు అన్నట్టు నమ్ముతారు. కానీ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ప్రభుని నమ్ముతారు కానీ అద్భుతాలు విషయంలోకి వచ్చేసరికి భయం ఉంటుంది లోపల. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు బ్రతుకుతారా, వాళ్ళకి రోగం తగ్గిద్దా, ఏమంటే ఇది కూడా ఉంటుంది చాలా. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఉదయం కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. కొంచెం ఆలస్యం కూడా కారణం అది.
ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అంత భయంకరమైన. అలా మాట్లాడుతుండగానే ఒక కోమలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడే లేచింది చప్పకొట్టండి గట్టిగా ఫోన్లోనే. ఒక ఆమెకు కడుపు గట్టిగా ఇక్కడ పెట్టేశారు, అది డయాలిసిస్, కడుపులో గట్టి రాయిలాగా అయిపోయింది. మాట లేదు, ఏం లేదు, తిండి లేదు, ఏమి లేదు. వాళ్ళు బెదిరించడం. నిమ్స్ హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి, మౌనిక పేరు, నిమ్స్ హాస్పిటల్లో ఉంది. డాక్టర్లు బెదిరించడం. ముందు ఇక్కడ పెట్టారంట, రొమ్ములో పెట్టారంట, కాల్లో పెట్టారంట, కాళ్ళు తొడకాల్లో, నరకం అంట, నరకం. ఇప్పుడు మొత్తానికి డైరెక్ట్గా కడుపు పెట్టేశారు. నిమ్స్ హాస్పిటల్లో ఉంది, చావు బతుకులో ఉంది, చనిపోతే కూడా చెప్పలేము. కడుపు గట్టిగా అయిపోయింది. తల్లిని తండ్రిని బెదిరిస్తున్నారు డాక్టర్లు. నేను చెప్పినట్టు వినాలి మీరు, లేకుంటే లేదు, తీసుకోండి. డయాలిసిస్, డైలీ డయాలిసిస్ జరుగుతుంది. దిక్కు లేదు, మొక్కు లేదు, అనాథలేగా. పక్షుల కంటే దారుణంగా ఘోరంగా ఉందండి ఆవిడ పరిస్థితి. పక్షి నన్ను ఒక దెబ్బ కొడితే కాలిరితే ఇంకో పక్షి వచ్చి ఇంకేమంటుందండి. ఇక అట్లా అలాంటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు బయటకు రానివ్వట్లేదు, లోపల బతకనివ్వట్లేదు, తిండి లేదు, తినో అంటుంటే ఏడు తింటుంది. కడుపు అంతా బిగిసిపోయి రాయిలాగా అయిపోయింది. మోక్షం రావట్లేదంట. ఇన్మోజ్ పెట్టేసి రావట్లేదు, మా వల్ల కాదంటే అప్పుడు వాళ్ళ నాన్నగారిని సింహాచలం, కాకినాడ, ఆస్మా, థైరాయిడ్, నిమ్ము, కాళ్ళు నొప్పులు, తలలో మంట, కాళ్ళు తిమ్మిర్లు, కడుపు నొప్పి, మోషన్స్ దగ్గర రావట్లేదు. ఇది సింహాచలం రా. ఎప్పటి నుంచి ఉంది అట్లాగా? చాలా నుంచి ఉందండి. కాకినాడేనా ఇంకేదైనా ఊరా? కలజోడు తీసే మరి పగిలిపోతుందేమో. కాకినాడ అండి, మరి స్వామినగరం అండి. అక్కడది స్వామినగరం మీద. ఒకదాని వచ్చావు, రెండు వచ్చారా? ఒక్కదాన్ని అండి, ఎవరు లేరు. పట్టుకోండి అమ్మని పట్టుకోండి. అమ్మ జాగ్రత్త, జాగ్రత్త. అమ్మే లే పైకి లే తల్లి, లేవాలి. ఇట్రా, ఇక్కడ తీసుకురా, దా ఇట్రా పైకి రా. హల్లెలూయా, ఆమేన్. చూడు, నన్ను చూడు, అలాగే చూడు. నోరు ఎండిపోద్దా? నోరు ఎండిపోతుందండి. చేదు నోరు ఎండిపోద్ది, దాంట్లో రాయిలే. తొందరగా మాటలు చెప్పలేకపోయానండి. గుండె దడండి, నిద్ర పట్టదు. మీరు ఎవరు కూడా దాంట్లో ఏదో రాశారు చూడు, దానికి ఇక్కడ మీకు సంబంధం ఉండదు. కాబట్టి ఏదో మీరు రాసుకోవాలి అంతే. పరిశుద్ధాత్మ గొప్పోడు. నోరు ఆరిపోయి అమ్మకి అంటుకుపోతుంది, అది అంటుకుపోతుందండి. ఇప్పుడు అది ఫ్రీ అయిపోద్ది. చేదండి, గుండు దడదడా కుట్టేసుకుంటుందండి. ఏంటి ఉమ్ములో కూడాను అది రక్తం కండ్రకిచ్చితే అది వాంతి అయినప్పుడు పడుతుందండి. ఆత్మ ఉంది కదండి, ఆయాసం వస్తుందండి. మందులు ఎన్నో వాడానండి. వాడకూడదు తల్లి, ఇక్కడికి వచ్చావు కదా. కాళ్ళు నడుము మాత్రం అండి లేవలేకపోతున్నానండి. బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాను. మోషన్ కూడా ఫ్రీ అయిపోద్ది ఇక్కడికి. జాగ్రత్త, లే తల్లి, లేమ్మా. సింహాచలం మా పేరు. ఎలా లేతుందో, నడుము మనిషి అట్లా లేతారా? సర్కస్లో లేతారు అట్లా. సర్కస్ వచ్చేయండి. బండిలో వచ్చానండి. బైక్లో వచ్చావా? ట్రైన్లోనే వచ్చానండి. సర్కస్ ఏమైనా వచ్చా నీకన్నా? మరి ఎట్లా లేతుంది, మేము కూడా లేకలేము అట్లా. దేవుడు కృప అండి బాబు, దేవుడు వల్ల ప్రార్థన వల్ల ఇంకా ఇలాగనే ఉన్నాను. రావాలని ఆశ ఎన్నాళ్ళ నుంచో ఆశపడుతున్నానండి. నడువులో నొప్పి లేవలేక కాళ్ళు వాసిపోతున్నాయండి. ఉన్నారా? అందరూ చచ్చిపోయారా? చచ్చిపోయిందండి. ఇవ్వలేరా? కొడుకున్నాడండి, తాగుపోతాడు, కాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది అండి. ఈ అబ్బాయి భారం నా మీదేనండి. పెన్షన్ డబ్బులతో అన్ని బతుకుతావమ్మా. చప్పట్లు కొడతాను ఒకసారి, ప్రభుని కనపరచండి. నన్ను చూడు, విడుదల పొందు ఏడుతున్న తర్వాత నన్ను చూడమ్మా, నన్ను చూడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె లేస్తుంది. లేవు, మొక్కల మీద లేవు. సరిగ్గా అది బాబోయ్, సరే ఎట్లా లేస్తుంది. లేకపోతే కదా మన బాధ. లేచిపోయింది కదా. పడుకో. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చప్పట్లతో ప్రభుని కనపరచాలి. హల్లెలూయా, దేవునికి మహిమ. చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నడు చూపించో, నడుము చూపించో. ఉరుకో నడు మీద, ఉరుకో అటు రోడ్డు, అటు ఉరుకో. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. యేసు రక్తమే జయము. హల్లెలూయా.
ఉరకాలే, చేతుల పైకెత్తి ఉరకాలి, ఉరకా. పైకి ఇవ్వండి. యేసయ్య అద్భుతం చేశారు. ప్రభుకి మహిమ కలుగును గాక. అమ్మా ఇట్రా, వాటర్ అయితే ఇట్టే. మనిషి నా దగ్గర ఉండటం మానేసింది, ఏం చేయాలా? నిజం చెప్పు, ఏదైనా ఉంటే ఉన్నదే చెప్పాలా. నోరు ఆరిపోతుంది, ఇప్పుడు ఆరిపోవటం తగ్గిందా? ఆరిపోతే తగ్గిందండి. ఇప్పుడు తగ్గిందా? నడుగులో నొప్పి ఉంది కదా, ఉందా ఇప్పుడు అది? కొద్దిగా ఉందండి, ఇంకా కొద్దిగా ఉందండి. నొప్పి కొద్దిగా ఉందండి, ఇంకా నడుములో ఉందా? ఉందండి. మోకాళ్ళు ఇలా పడిపోతున్నట్టు అయితేనే ఏంటి? పడిపోతున్నాయండి, బాగా అదే కూర్చోలేకపోతున్నానండి, ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాయి కదా, పడిపోతానేమో అనిపిస్తుంది కదా. చప్పట్లు కొట్టండి. ఆమేన్. The fire, 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 fire. Fill the Holy Spirit. ఆమేన్. ఇకలే ఎక్కడుందో ఏమేమి ఉన్నాయో చెప్పుకో. చప్పట్లు కొట్టండి అందరూ కూడా, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఆపద్దు. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. ఇప్పుడు నీకేమైనా ఉన్నాయా? నడిచి చూసుకో తల్లి. చప్పట్లు కొట్టండి అమ్మా. హల్లెలూయా. మైక్ ఇచ్చి ఏమైనా ఉంటే చెప్పమ్మా. మీ దగ్గరికి వచ్చేటప్పటికే కన్ను నొప్పిగా ఉండేదండి, ఇదంతా వాసి కొంచెం కన్ను బాగానే ఉందండి. కన్ను కూడా కనపడుతుందా? కన్ను ఎక్కువ కనపడలేదండి, ఆపరేషన్ చేశారు, సరిగా కనపడలేదండి కన్ను కూడానండి. ఆపరేషన్ చేసినట్టు కనపడలేదా? ఆపరేషన్ చేసాకే కనపడలేదండి. ఏంటి ఎందుకు చేయించుకున్నావు మరి? ఆపరేషన్ కనపడకుండా చేయించుకున్నావు, కనపడటానికి చేయించుకున్నావు? మైక్ లో మాట్లాడు. ఇది నొప్పి వచ్చేసండి, అనేది కాదు, జోడు ఎట్టుకోకపోతే ఉండలేకపోయేదండి. ఓకే, ఇప్పుడు జోడు తీసేసాంగా. మీ దగ్గరికి వస్తానని వారం రోజుల నుంచి అనుకుంటున్నాను కదండి, రావాలి వెళ్ళాలని. నాకు కొంచెం జోడు ఎట్టుకోకపోయినా నడుస్తున్నాను, చూస్తున్నానండి, బాగానే ఉందండి. చప్పట్లతో మాత్రం అండి బాగా మంట. ఆమేన్. అన్ని తీసేస్తామమ్మా, మొత్తం తీస్తాను. ఇప్పుడు మంచిగా అయిపోయావా? మంచిగా అయిపోయావా? నడుము మోకాళ్ళు అన్ని బాగున్నాయా? నొప్పులు అవన్నీ తగ్గిపోయింది. చప్పట్లు అద్ది అనకూడదు. అద్ది ఎన్ని సంవత్సరాలు బట్టి అది నొప్పులు? 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందే ఉన్నాయండి. ఇప్పుడు నీకు కొడుకున్నాడా? కూతురు చూస్తుందా? కూతురే చూస్తుందండి. చిన్న కొడుకు తాగుతాడండి బాగా. ఓకే, ఈ కొడుకులు ఇద్దరు చూడరేక? కూతురే. నీకేమైనా డబ్బులు కావాలంటే అట్లా పూజ చేసుకుని ఇక్కడికి వచ్చావా తల్లి? ఓకే, పెన్షన్ వస్తాయి కదండి, 4,000. ఓకే తల్లి, మంచిదమ్మా. నేనున్నా కదా, ధైర్యం ఉండే. యేసయ్య నామములో బిడ్డకి విడుదల. మొత్తం కాళ్ళు నొప్పులతో 10 సంవత్సరాలుగా భయంకరంగా శోధించబడుతున్న తల్లి విడుదల పొందింది యేసయ్య నామములో. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.